శివరాత్రి రోజున చాలామంది భక్తులకు ఉపవాసం ఏ విధంగా చేయాలో చాలామంది భక్తులకు సందేహంగా ఉన్నది. ఉపవాసం అంటే ఉడకబెట్టినటువంటి ఆహారాలే కాకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని నామస్మరాలు చదువుతూ శివునికి జలాభిషేకం చేసే వారు కోరిన కోరికలు తీరుతాయని పురోహితులు రామలింగయ్య శర్మ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఓం నమ శివాయ నమ. చాలిగౌరార మండలం, వల్లాల గ్రామం, నల్గొండ జిల్లా, వల్లాల శంభులింగేశ్వర స్వామి దేవాలయం అర్చకుణ్ణి. నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ. మహాశివరాత్రి ఉపవాసాలు ఉంటారు, ఏకాశి ఉపవాసం అని, శివరాత్రి ఉపవాసం అని, నేనొక్క పొద్దున్నా అంటూ ఉంటారు. అసలు ఈ ఒక్క పొద్దు అంటే ఏమిటి, ఈ ఉపవాసం అంటే ఏమిటి అని చాలామందికి ఒక అనుమానం, సందేహం కలుగుతూ ఉంది. ఉపవాసము, ఉప అంటే ఉండటం, తెలుగులో కూడా ఉపస్థితి అని రాస్తూ ఉంటారు. ఉండటం, వాసము అంటే ఉండటం, ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉండటం. దీనికోసం మనము ఏమిటి, చాలామంది నేను మంచినీళ్ళు తాగలేదు అక్క, నేను ఒక్కారెడ్డి పండు కూడా తినలేదు అని చెప్పి అంటున్నారు. నేను ఉమ్ము మింగలేదు అంటున్నారు, ఒక పల్లెటూరి భాష. కానీ ఉపవాసము అనేటువంటిది ఈ శివ దగ్గర ఉండే పూజా కార్యక్రమాల్లో ఉండేటువంటిది ఏమిటంటే దేవుడి దగ్గరగా ఉండి నామస్మరణం చేసేది ఒకటైతే, మనము శివరాత్రి రోజు ఏ రోజైతే మనం ఉపవాస దీక్షను ప్రారంభించామో 24 గంటలు మళ్ళా సూర్యోదయం వచ్చేంత వరకు కూడా ఉపవాసంలోనే ఉండాలి. ఆ దేవుడి సన్నిధిలోనే ఉండి చాలా సాత్వికమైన ఆహారం చేసుకోవాలి. అంటే పండ్లు, పాలు, ఉడకబెట్టని పదార్థాలు తినాలి. అది కూడా 3 నిమిషాలకు ఒకసారి కాదు, ఒక పద్ధతి ప్రకారం. మనకు షుగరు, బీపీ ఉంది, గోలు వేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక మితమైనటువంటి ఒక డ్రై ఫ్రూట్స్ ఏమంటారు ఇంగ్లీష్లో, నాకు సరిగా డ్రై ఫ్రూట్స్, అలాంటి పదార్థాలు తీసుకోవాలి. అంతేగాని పూరీలు బజ్జీలు తిని నేను ఉపవాసం ఉన్నా అంటే అనేటువంటిది కాదు. మరి ఇంకోటి ఏంది, 12 ఎప్పుడవుతుందా, ఇక 12 కాగానే అయిపోయింది అక్క అనేది కాదు. 24 గంటలు ఉదయం నుంచి మళ్ళీ తెల్లారి వరకు ఆ రోజు మొత్తం భగవన్నామస్మరణం ఉండాలి, పడుకోకూడదు. ఇక 12 దాటంగానే పండుకుంటే నువ్వు ఉన్నట్టు, ఉదయం నుంచి ఉన్నదంటే డిలేటే. కానీ మనకు ఉన్నంత వరకే మనకు శక్తి ఉంటేనే ఉండాలి. అంతేగాని నేను 12 వరకే ఉన్నా అంటే అది కాదు. మళ్ళీ ఉదయం అంటే ఉదయం సూర్యోదయానికి నువ్వు తలంటి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేసి నువ్వు ఉపవాసం స్టార్ట్ చేశావు. మళ్ళీ తెల్లవారి మళ్ళీ తలంటి స్నానం చేసి దేవుడి దగ్గర పోయి అభిషేకం చేసుకొని ఇంత స్వీటో, పులిహోరో, దద్దోజనమో స్వామికి నైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేసి యథావిధిగా ఉండి మళ్ళీ నిద్రపోవటం మాత్రం మనం యథావిధిగా పోయే టైంకే పోవాలి. ఇక 12కి తెల్లారంగానే అన్నం తిన్నగా అనేది కాదు. దీక్ష అనేది ఆ విధంగా ఉండటం జరుగుతుంది. ఉపవాసం యొక్క నియమం ఏమిటి అంటే దేవుడు సన్నిధిలో ఉండటమే ఉపవాసము. సాత్వికమైన ఆహారం మాత్రమే, పళ్ళు, పాలు మాత్రమే, ఉడకబెట్టనివి, వేడి చేయని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అవి కూడా లిమిటెడ్లో తీసుకొని. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి శత్రువులను జయించడానికి పూర్వం నుంచి వస్తున్నటువంటి సంపద. ఇక ఈ కాలంలో పాలాభిషేకాలు, మరి అన్ని గంధాభిషేకం, పుష్పాభిషేకం, ఇవన్నీ కూడా మంత్రపూర్వకంగా చేస్తున్నారు. అభిషేకం అనేటువంటిది శివుడికి ప్రియం. అభిషేక ప్రియో శివ. ఎన్ని నీళ్లు పోస్తే ఆయన అంతో సంతోషపడతాడు. అందుకనే ప్రతి శివాలయాల్లో కూడా ఈ శివరాత్రి రోజు వైభవపేతంగా అభిషేకం చేస్తూ ఉంటారు.